జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో హనుమ హిమాలయాల్లో ఉన్నాడు అనడానికి ఇదే సాక్ష్యం. అత్యధికంగా పూజలు అందుకునే హిందూ దేవుళ్లలో ఆంజనేయుడు కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హనుమంతుడిని పూజిస్తారు. అత్యధికంగా పూజలు అందుకుంటున్న హనుమంతుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తి చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిస్వార్థమైన గుండె ధైర్యం కలిగిన అతని కథలను తరాలుగా చెప్పుకుంటున్నారు. హనుమ చిరంజీవై ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నట్లు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఆన్లైన్లో ఇప్పుడు వైరల్గా మారింది. అతడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నట్లు ఇది రుజువు చేస్తుంది. రాముడు శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి తిరిగి ఈ లోకాన్ని విడిపోయి ఆధారాలను మన పురాణాల్లో పేర్కొన్నారు. అయితే హనుమంతుడు అవతారం చాలించినట్లు మాత్రం వాటిలో పేర్కొనలేదు. దీని గురించి హిందూ మత గ్రంథాల్లో ఎలాంటి ఆధారము లేదు. పురాణాల ప్రకారం ఆ అమరత్వం పొందిన 8 మంది గొప్ప వ్యక్తుల్లో మారుతి కూడా ఒకరు. త్రేతాయుగంలో రామావతారం నుంచి ఆంజనేయుడు ఉనికి ప్రారంభమైంది. ద్వాపర యుగంలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంది. భారత యుద్ధంలో అర్జునుడి రథంపై జెండాలో అధిరోహించాడు. అలాగే భగవద్గీతను శ్రీకృష్ణుడు ఉపదేశిస్తుంటే పార్థుడితో పాటు ఆయన కూడా విన్నాడు. అలాగే కలియుగంలో ఆంజనేయుడి ప్రస్థానం ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. హనుమాన్ ఆలయాలను సందర్శించేటప్పుడు ప్రత్యేకంగా పురాతనమైనవి దర్శించుకునే క్రమంలో కోతులు మన చుట్టూ తిరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. దీని గురించి ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆంజనేయుడు ఇప్పటికీ జీవించి ఉన్నాడని, కానీ సాధారణ మానవులకు దర్శనం ఇవ్వడని కొంతమంది పరిశోధనలు తెలియజేస్తున్నాయి. సత్యయుగంలో మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించాడని నమ్ముతారు. హనుమంతుడు రుద్ర రూపంలో సమస్త మానవ జాతిని రక్షిస్తున్నాడు. మానస సరోవర సందర్శనకు వెళ్ళిన ఓ యాత్రికుల బృందం తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అద్భుతం జరిగిన తర్వాత యాత్రికుల్లోని ఓ వ్యక్తి జీవితమే మారిపోయిందని తెలిపారు. హనుమంతుడు భక్తుడు అయిన ఆయన మానస సరోవర యాత్ర బృందంతో పాటు వెళ్ళాడు. దగ్గరలోని గుహని సందర్శిస్తుండగా అనుకోకుండా హనుమంతుడి ఆకారంలో ఓ వానరాన్ని గుర్తించాడు. దాన్ని తన కెమెరాలో బంధించాడు. అయితే ఆ వ్యక్తి హఠాత్తుగా యాత్ర మధ్యలోనే మరణించాడు. ఇది జరిగిన తర్వాత అతడి స్నేహితులు కెమెరాలోని రీల్ డెవలప్ చేయించినప్పుడు హనుమంతుడి ఫోటోను గుర్తించారు. ఆంజనేయుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నట్లు ఈ ఉదంతమే నిదర్శనం. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు నమస్కారం.